ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వమే విద్వేషపూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మా మీద ఉన్న కక్ష విద్వేషం కారణంగా కేసులు పెట్టారు. మేము తప్పు చేయలేదు. కడిగిన ముత్యంలా మిథున్ రెడ్డి బయటకు వస్తారు పేర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆదాని కంపెనీ ప్రయోజనాల కోసమే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి పిలుపు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నామని, కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. గతంలో ఎయిర్పోర్టు మేనేజర్ను కొట్టాడని తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, ఆనాడు మేనేజర్ను చంద్రబాబు అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు దిగారని అరెస్టు చేయించారని అన్నారు. ఆ కేసు నిలబడలేదని, ఇప్పుడు అదే విధంగా ఈ కేసు ఉంటుందన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డిపై కక్ష సాధిస్తున్నారని అన్నారు. మాపై ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని, ల్యాండ్, మదనపల్లి ఫైల్స్ అంటుంటారని, ఇప్పటి వరకు మాపై ఏమీ లేదని తేలిపోయిందన్నారు. ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూములు ఆక్రమించారని, వేధింపులు చేశారని అన్నారు. 3 సార్లు ఎంపీగా మిథున్ రెడ్డి ఉన్నారని, జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్నాడని తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. ఇది కూడా ఖచ్చితంగా తప్పుడు కేసుగా తేలుతుందన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో తీరిని మచ్చ మిగులుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వమే విద్వేషపూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. మా మీద ఉన్న కక్ష విద్వేషం కారణంగా కేసులు పెట్టారని, మేము తప్పు చేయలేదని, కడిగిన ముత్యంగా మిథున్ రెడ్డి బయటకు వస్తారని అన్నారు. మీ దుర్మార్గాలను ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బంగారుపల్లెం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా 3 ఎస్పీలతో అణచివేయాలని చూశారని అన్నారు. వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ రోజు తరలి వచ్చారని పేర్కొన్నారు. 143 హామీలు, 6 సూపర్ 6 హామీలు నెరవేర్చలేదని, ఏ ఒక్కటి అమలు చేయలేదని తెలిపారు. తల్లికి వందనంకు 13,000 కోట్లు అవసరమైతే 3,000 కోట్లు తల్లికి వందనం ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. ప్రజల్ని, మహిళలను, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని, ప్రజల దృష్టి మరల్చుతున్నారని అన్నారు. పార్టీకు పట్టుకొమ్మలుగా ఉన్న నాయకులను అరెస్టు చేస్తున్నారని, దుర్మార్గపు పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారని, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా, మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా, అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి, పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. మరి ఎవరైనా రాజకీయాల్లో అంటే మంచి పేరుతో రిటైర్ అయ్యి బాగా పనిచేశాడు అనిపించుకోవాలి. ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది, ఆయన ఎంపీనా లేకపోతే 3 సార్లు ఎంపీ, మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తా ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను, ఇది కేవలం మా మీద ఉన్న కక్ష, మా మీద ఉన్న విద్వేషం,
ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు. నేనైతే దీని మీద చింతించడం లేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు. రాబోయే ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఈ అపవాదులన్నీ కూడా ఈ అపకీర్తిని మరి ఇట్లా అకృత్యాలను ఇట్లా దుర్మార్గాలను మీరు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారు అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నా. అదానీ కంపెనీ ప్రయోజనాల కోసమే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని, ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని నేడు వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టొద్దని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లపై అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీ నుండి ఆగస్టు 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఎం మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీటీడీని నిత్యం వివాదాలకు కేంద్రంగా మారుస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ నాయకులు, మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఇందుకు మినహాయింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిని కేంద్రం చూసుకుని మత ఉద్రిక్తతలు పెంచడమే బీజేపీ లక్ష్యమని, ఈ చర్యల పట్ల ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, పేద ప్రజలకు విద్యను దూరం చేయడానికే స్కూళ్ల విలీనం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. జిల్లా అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల్లో ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేస్తామని చెప్పినా ఎక్కడా అమలు కాలేదన్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యలపై నిరంతరం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, సుబ్రహ్మణ్యం, అంగేరి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు సాయిలక్ష్మి, జయచంద్ర, వేణుగోపాల్, శివకుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నీ కథ ఏమిటి, 500% నేను నీ మీద పనిచేస్తాను అని నీకు చెప్పడం. బ్రిక్స్ నుంచి రాకపోతే అసలు నీ వస్తువులే మేము దిగుమతి చేసుకోమని చెప్పి బయటపడతాం. ఎప్పుడు లేని విధంగా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల మీద పెద్ద ఎత్తున పెత్తనం చేస్తున్న పరిస్థితి అనేది ఇది చూస్తున్నా. రెండోది, అంత గతంలో ఈ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేవాళ్ళం, అదే విధానం పాటించేవాళ్ళం. కానీ కిమ్మనకుండా ఏమాత్రం ఉలుపు పలుకు లేకుండా ఉన్న పరిస్థితి మన భారత ప్రభుత్వం ఉంది. ఇది చాలా సిగ్గుచేట. ఎప్పుడు లేని పరిస్థితిలో మేము చాలా గొప్పవాళ్ళం, మన భారతదేశ పౌరసత్వాన్ని నిలబెడతామని చెప్పి చెప్పుకుంటూ అసలు విశ్వగురు మొత్తం మా చుట్టూనే నడుస్తా ఉంది. మన దేశాన్ని చూసి అన్ని దేశాలు నేర్చుకుంటున్నాయని చెప్తున్న పరిస్థితి ఏమవుతా ఉందని చెప్పి అందరూ యూత్ ఆలోచించే పరిస్థితి. యూత్ అందరూ చాలా క్షేమంగా ఉన్నారు. మన వాళ్ళ గతంలో మాట్లాడుతున్నాం, చర్చలు తీసుకొచ్చి ఇక్కడ తిప్పినా. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వ వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 4 అన్యమత టీటీడీ ఉద్యోగులను టీటీడీ విధుల నుంచి తొలగించిందని, భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టే దిశగా టీటీడీ తీసుకున్న చర్యలపై హిందూ సమాజం అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని టీటీడీ బోర్డు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటేశు కావాలని చెప్పి గతంలో నేను ప్రశ్నించడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి 4 ఉద్యోగస్తుల్ని అన్యమతాన్ని ప్రార్థిస్తూ, జీసస్ ని కొలుస్తూ, వారి సాంప్రదాయాల్ని, మన హిందూ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వారి ఇళ్లలో జీసస్ క్రైస్ట్కి సంబంధించిన ఫోటోలు, హిందూ దేవతా విగ్రహాలు, చిత్రపటాలు ఒక్కటి కూడా లేకుండా ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తూ, ప్రార్థనతో సరిపోకుండా ఇంకా తన చుట్టుపక్కల వాళ్ళు కూడా మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి కొందరిని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి 4 వారి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 4 కాదు, చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా స్వామివారి సొత్తు తింటూ, స్వామివారి ఉప్పు తింటూ, స్వామివారి ప్రసాదం హారతి
తీసుకొని అన్యమతస్థులందరినీ తొలగించే వరకు మేము ఖచ్చితంగా వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వారు ఏ విభాగాలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఆదివారం ఎక్కడికి పోతున్నారు, వారి మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది. చివరి అన్యమతస్థుని తొలగించేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు యావత్ భారతదేశం నుండి హిందువులందరూ ఫోన్లు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నిర్ణయాలనే కొనసాగిస్తూ ముందుకు పోవాలని చెప్పి మా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హిందూ దేవస్థానానికి సంబంధించి అనేక దేవస్థానాల్లో అన్యమతానికి సంబంధించి చాలా వారు పనిచేస్తున్నారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి ఈ సంఘటనని ఉదాహరణగా తీసుకుని మిగతా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులను కూడా తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటనపై రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు వరకు కూడా ఏనాడు కూడా అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇటు విభజన రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా రాజకీయ కక్షలతోటి ఎదుటి పార్టీ వాళ్ళని హింసించడం కానీ చంపేయడం కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా పాల్పడదు. అది ఒక మా పార్టీ సిద్ధాంతం కూడా కాదు. ఆయన అనుకున్నట్టు మిథున్ రెడ్డి అనుకున్నట్టు రాజకీయ కక్ష అయితే వచ్చిన 10 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని అందరినీ కూడా ఎవరెవరైతే రాజకీయ కక్షలతో అందరినీ కూడా ఈ ఎలాగ జైలు పాలు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు కానీ నేటి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమికి ఈరోజు పరిపాలన 1 సంవత్సర పరిపాలన చూశారు. ఏ రోజు కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని లూటీ చేశారో వారిని అన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టి తద్వారా ఎవరైతే దోషులను తేలుతుందో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసే విధంగా కూడా ముందుకెళ్తూ ఉండడం. దాంట్లో భాగంగానే ఏదైతే మొదటి నుంచి కూడా లిక్కర్ కేసు అనేది గత 5 సంవత్సరాల నుంచి మేము చెప్తూ వచ్చాం. లిక్కర్లో కోట్లాది రూపాయలు కూడా వాళ్ళ జోబులు నింపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ రోజు ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను చెప్పడం కాదు, ప్రజలందరూ కూడా తెలుసు ఎవరు ఏ విధంగా చేశారనేది. ఈరోజు దానికి అనుగుణంగా అటు మనం చూస్తే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా అరెస్టుల పరంపర ఈ యొక్క నివేదికలు చూస్తే వాళ్ళ సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా ఏ విధంగా వాళ్ళు దాన్ని ఇది పెట్టినా కూడా ఏదైతే సిద్ధ అధికారులు వాటన్నిటిని కూడా బయటకు తీసి ఈరోజు తాత్కాలికంగా కూడా దీన్ని రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది అని మనం చూసాం. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు మిథున్ రెడ్డి గారు, బెయిల్ కావాలి. కానీ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించి యథావిధిగా సిట్టు సంబంధించి ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా లిక్కర్ కుంభకోణంలో ఎవరున్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డి రాజకీయ కక్షలతో కేసులు పెడతా ఉన్నామని చెప్తూ ఉండడం కనీస అర్హత కూడా లేదు మీకు. ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్టు చేసే రోజుకి ఆయన పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా లేదు. కానీ అక్రమంగా రాజకీయంగా మీరు కుట్ర పన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారో ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోమని ఈ సందర్భంగా చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వమే విద్వేషపూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మా మీద ఉన్న కక్ష విద్వేషం కారణంగా కేసులు పెట్టారు. మేము తప్పు చేయలేదు. కడిగిన ముత్యంలా మిథున్ రెడ్డి బయటకు వస్తారు పేర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆదాని కంపెనీ ప్రయోజనాల కోసమే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.